బీసీ కార్డుతో బీజేపీ మోసం, పార్టీలో వారి స్థానం ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలి, జూబ్లీ హిల్స్లో ఓడితే ఆయన గౌరవానికి ప్రమాదం, బీసీ ముఖ్యమంత్రి కేవలం మాటలేనా, గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఏది మాట్లాడినైతే ఆయన కరెక్టే మాట్లాడతాడు. రోజు బీజేపీ పార్టీ మీద అయితే బాంబులు అయితే వెళ్తూ ఉన్నాడు. రైట్, ఏంటంటే పార్టీలో వారి స్థానం ఏంటిదో కిషన్ రెడ్డి చెప్పాలి. నిన్న కూడా కిషన్ రెడ్డి పైన రాజాసింగ్ ఏ పార్టీని గెలిపిస్తున్నావు అని డైరెక్ట్ కూడా అన్నాడు. మరి ఈరోజు కూడా మాట్లాడిండు. నిన్నటి దాకా కూడా బీజేపీ పార్టీ అభ్యర్థిని అయితే ఖరారు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అయితే ఎప్పుడో అభ్యర్థులను ఖరారు చేసుకునే ప్రచారం కూడా మొదలుపెట్టినాయి. కానీ బీజేపీ పార్టీ మాత్రం నిన్నటి దాకా అభ్యర్థినే ఖరారు చేయలేదు. ఎందుకోసం ఖరారు చేయలేరు? నిన్నటి రోజు ఇప్పుడు రాష్ట్రం అంతటా బీసీ వాదం ఉంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ పార్టీ రెడ్డిలను ప్రకటించింది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని గొప్పలు చెప్పుకుంటారు. మరి ఇవాళ ఏంది? మరి మళ్ళీ రెడ్డి అభ్యర్థిని ఎందుకు ప్రకటించిరాడా? ఆడ బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో బీసీ ఓట్లు 2 లక్షల ఓట్లు బీసీ ఓట్లు ఉన్నాయి. మరి మీరు బీసీ అభ్యర్థిని మీరు ఖరారు చేస్తే గెలిపోవటముల తర్వాత, అంటే గెలుస్తారా ఓడిపోవడం తర్వాత, కానీ బీసీ ఓట్లు అయితే బీసీ క్యాండిడేట్ నిలబెడితే 100% కొన్ని ఓట్లు అయితే పడతాయి కదా. మరి ఎందుకోసం మీరు ప్రకటించలేరు? నిన్నటి రోజు లంకల దీపక్ రెడ్డి పేరుని అయితే ప్రకటించారు. ఇది కూడా అందులో బీసీల వాళ్ళతో చర్చలు పెట్టి లాస్ట్కు ఈ పేరును ప్రకటించరు. 4-5 పేర్లు తెర మీదకి వచ్చినాయి. తర్వాత ఈ పేరును అయితే ప్రకటించరు. బీసీలను బీజేపీ మోసం చేస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బుధవారం జూబ్లీ హిల్స్ అభ్యర్థి ప్రకటన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమీ రాజ్యం కిషన్ రెడ్డి, రాజ్యం అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తే బీసీలను మర్చిపోతారని, నేడు కమలం పార్టీలో బీసీలు ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ పార్టీలో బీసీలు ఎక్కడున్నారు? అసలు బీసీలకు సముచిత స్థానం ఏడ కల్పిస్తారు మీరు? పార్టీ కార్యకర్తలు అందరూ కొట్టుకుంటూ ఉంటే మీరు ఏం చేస్తుర్రు? కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్తారు. నిన్నటి రోజు దాకా కూడా మీరు అభ్యర్థిని ఖరారు చేయలేని దుస్థితిలో బీజేపీ పార్టీ ఉన్నదా? ఏమనంటే అటు సెంట్రల్లో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కదా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అభ్యర్థి దొరుకుతలేడా? బీసీ నాయకుడే లేదా మీ పార్టీలో? అంటే గింత దీన స్థితిలో బీజేపీ పార్టీ అయితే ఉన్నది. ఇక నెక్స్ట్ వచ్చేసి